హలో దోస్తో. సో టుడే టాపిక్ మార్కెట్లో ఇండికేటర్స్ పనిచేస్తాయా? సో డస్ ద మార్కెట్ ఇండికేటర్ వర్క్? మార్కెట్ సూచికలు పనిచేస్తాయా? సో మార్కెట్లో మీరు చూసుకుంటే 1,00,000కి పైగా ఇండికేటర్లు ఉన్నాయి. ఆర్ఎస్ఐ, ఫిబొనాచి, సపోర్ట్, రెసిస్టెన్స్, తర్వాత ఏటీఆర్. ఓకే. సో లాట్ ఆఫ్ ఇండికేటర్స్ ఆర్ దేర్ మార్కెట్లో. ఈ ఇండికేటర్స్ అన్ని యాక్చువల్ మార్కెట్ పనిచేస్తాయా లేవా? ఓకే. మార్కెట్లో దీంతో పాటు ఆల్గోస్ ఉన్నాయి. మార్కెట్లో దీంతో పాటు అడ్వాన్స్‌గా గ్యాన్ థియరీస్ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నిటి అండ్ ఇంకోటి మార్కెట్ సమ్‌వన్ బిలీవింగ్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ ఇట్లా మార్కెట్‌లో పనిచేస్తుందంటారు చాలామంది. అంటే ఈ నక్షత్రం బట్టి, పున్నమి, పౌర్ణమి బట్టి మార్కెట్ మూవ్‌మెంట్ అయితుందంటారు. అది గిట్ల ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఓకే. సో ఇవన్నిటిని మీరు ఎట్లా అబ్జర్వ్ చేయగలుగుతారు మార్కెట్‌లో? ఈరోజు నక్షత్రం ఉంది. ఈరోజు ఆహ్, అమావాస్య ఉంది. అమావాస్య నాడు హై టెన్సీ, లో టెన్సీ మార్కెట్‌లో ఉంటుంది. ఓకే. అది ఎట్లా పనిచేస్తుందని మీకు ఎట్లా తెలుసు? ఓకే. సో ఈ ఆర్ఎస్ఐ ఇండికేటరు, ఫిబొనాచి ఇండికేటరు, గ్యాన్ ఇండికేటరు, ఐకనాసి. ఓకే. ఈ ఇండికేటర్లు మార్కెట్‌లో ఎట్లా పనిచేస్తాయి? ఎట్లా యూజ్ చేయాలి? ఓకే. సో మీరు తెలుసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు నథింగ్ మార్కెట్‌లో ఏం రాదు. ఓకే. సో బికాస్ ఆఫ్ మార్కెట్‌లో 1,00,000 పైగా థియరీలున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే మీరు చేయాల్సింది బై అండ్ సెల్లే. ఓకే. మోస్ట్‌లీ బై చేస్తారు. ఆ బై చేయనీకి 1,00,000 కండిషన్స్ ఉన్నాయి. ఓకే. ఆ 1,00,000 కండిషన్స్‌లో ఆల్గోస్ ఉన్నాయి. దాంట్లోనే ఇండికేటర్స్ ఉన్నాయి. దాంట్లోనే లెవెల్స్ ఉన్నాయి. దాంట్లోనే వాల్యూమ్ ఉంది. దాంట్లోనే ఆహ్, ఆస్ట్రాలజీ ఉంది. దాంట్లోనే మార్కెట్ న్యూస్ ఉంది. దాంట్లోనే ఎఫ్ఐఐ ఉన్నారు. దాంట్లో ఎఫ్ఐడిఐలు ఉన్నారు. దాంట్లోనే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లోనే ఆహ్, ఇన్‌స్టిట్యూషన్‌తో పాటు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు మార్కెట్‌ని బై చేస్తారు. సో, మార్కెట్ ఎవరికి మనీ ఇస్తది యాక్చువల్లీ? మెయిన్ క్వెషన్. ఓకే. మార్కెట్‌లో ఓపెన్ మనీ ఉన్నాయి. డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనీ తీసుకోవాలని మార్కెట్ అంటుంది. సో, మార్కెట్‌లో నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఇలాంటి ఎఫ్ అండ్ ఒక 10 ఉన్నాయి. దాంతో పాటు 10 స్టాక్స్‌కి ఒక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దేన్ని చూసుకొని మార్కెట్‌లో మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు? థింక్ చేయండి. మార్కెట్‌లో ఇన్ని స్టాక్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్‌లో మళ్ళా ఎవ్రీ డే ట్రేడ్ అవుతుంది. ఒక 1,00,00,000,00,000 పైన ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడింగ్‌లో మీరేసిన 10,000, 20,000, రూ. 1,00,000, 2,00,000తోటి మీరెంత అమౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారు ఫ్యాక్ట్ మార్కెట్‌లో. ఓకే. ఇది ఫ్యాక్ట్ ఎవరు చెప్పరు మార్కెట్‌లో. మీరు మార్కెట్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే ఇదుంది, అదుంది, ఆర్ఎస్ఐ ఉంది, ఏటీఆర్ ఉంది, ఆల్గోస్ ఉన్నాయి, ఆల్గో వర్క్ చేస్తాయి. ఆల్గో నథింగ్ బట్ కోడ్ అండి. జావా కోడ్, సి ప్లస్ ప్లస్ కోడ్. నేను కోడ్ ఇస్తా. మార్కెట్ డే హై క్రాస్ అయింది. దెన్ బై సిగ్నల్ ఇవ్వు. డే లో క్రాస్ అయింది. సెల్ సిగ్నల్ ఇవ్వు. ఆటోమేటిక్‌గా ఇస్తది అది. దాని పనే అది. ఓకే. బికాస్ ఆఫ్ కోడింగ్ రాసినావు కాబట్టి. బట్ యాక్చువల్‌గా మార్కెట్‌లో మీకు ఎన్ని పాయింట్లు మూవ్ అయితది? నిఫ్టీ రేంజ్ ఎంత? బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఎంత? మార్కెట్‌లో మండే ఎట్లా ఉంటుంది? మార్కెట్ ట్యూస్‌డే ఎట్లా ఉంటుంది? అమావాస్య రోజు ఎట్లా ఉంటుంది మార్కెట్? ఆ! ఎవ్రీ ఎక్స్‌పైరీ అప్పుడు ఎట్లా బిహేవ్ అయితుంది మార్కెట్. ప్రతి రోజుకు మార్కెట్ బిహేవియర్ ఉందండి బేసికల్‌గా. సో, యూ షుడ్ లెర్న్ దిస్. ఓకే. ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ వల్ల మార్కెట్ అన్నది ఇండికేటర్ మార్కెట్ నడిపివ్వవు. ఇండికేటర్ లైక్ ఎ జస్ట్ టూల్ టు ఫెసిలిటేట్ అండ్ గెట్ ఎ కాన్ఫిడెన్స్ అంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీకు కావాల్సింది 30, 40 పాయింట్స్ నువ్వు క్యాప్చర్ చేయాలంటే మార్కెట్‌లో, సో యూ నీడ్ నాలెడ్జ్. యూ నీడ్ నేచర్ ఆఫ్ ది మార్కెట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు డైలీ ఆఫీస్ నుంచెళ్ళి ఇంటికొస్తున్నారు కార్‌లో. ఓకే. ఫర్ అబౌట్ 5 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఫస్ట్ డే డ్రైవింగ్ చేసుకొని వచ్చారు. చూసుకుంటా మెల్లగా వస్తారు. నెక్స్ట్ డే గిట్లా చూసుకుంటూ వస్తారు. ఒక 1 వీక్ తర్వాత మీరు అదే రూట్‌లో వస్తున్నప్పుడు మీరు ఫోన్ చూసుకుంటే గిట్లా కార్ డ్రైవింగ్ చేయగలుగుతారు. మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఆ టైం రాంగానే మీరు బండి మలుపుకుంటారు. ముందు ఎత్తుగా ఉంటే స్లోగా ఎళ్తారు. కింద అక్కడ గోతులుంటే చూసుకొని ఎళ్తారు. బికాస్ ఆఫ్ అదే రూట్‌లో ఒక 1 మంత్ ట్రావెల్ చేసారు కాబట్టి మీకు ఐడియా వచ్చేసింది ఆ రూట్‌లో. ఈ రూట్‌లో టర్నింగ్ ఉంటుంది. ఈ రూట్‌లో ఉంటుందని. సో, సేమ్ లైక్ మార్కెట్‌లో అంతే. ఎవ్రీడే చార్ట్ ఉంటుంది. ఎవ్రీడే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్‌లో నేచర్ ఎలాంటిది? ఎక్కడ టర్న్ అవుతుంది? ఎక్కడ అప్ అవుతుంది? మార్కెట్ ఎట్లయితే ఇది ఎట్లా వస్తుందంటే బికాస్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్. వెన్ యూ నో ద మార్కెట్ ఫ్యాక్ట్. మార్కెట్‌లో విక్స్ అంటే ఏంటి? అసలు బేసికల్‌గా మార్కెట్ రన్ చేసేది విక్స్, గిఫ్ట్ నిఫ్టీ 2. ఓకే. విక్స్ అనేది మార్కెట్‌కి యాక్సిలరేటర్. నువ్వు ఎట్లయితే కార్ తొక్కితే ఎళ్తుందో విక్స్ గిట్లా అట్లనే తొక్కుతది మార్కెట్‌ని. విక్స్ లేచినప్పుడు మార్కెట్ పడతది. విక్స్ పడుతున్నప్పుడు మార్కెట్ లేస్తది. దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి ఇంకా. విక్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 10%, 22 అబోవ్ ఉంటే ఎట్లా ఉంటుంది? 10% ఎట్లా ఉంటుంది? ఎవ్రీథింగ్ షుడ్ బి దానికి ఒక థియరీ ఉందండి బేసికల్‌గా. సో, బేసికల్‌గా మీరు ఈ థియరీ నేర్చుకోవాల్సిందే.
సో అప్పుడు కానీ మీరు మార్కెట్లో మనీ ఎర్న్ చేయలేరు. ఇది ఫ్యాక్ట్. మీరు ఎన్ని ఇంటర్వ్యూలు విన్నా, ఎన్ని యూట్యూబ్ కంటెంట్లు విన్నా, ఒకడు ఆల్గో అంటాడు, ఒకరేమో ఆర్ఎస్ఐ అంటారు, ఒకరేమో ఏటీఆర్ అంటారు, ఒకరేమో గ్యాన్ థియరీ అంటారు, గోల్డ్ అంటారు. మార్కెట్‌లో 1,00,000కి పైగా ఉన్నాయి ఇండికేటర్స్. 1,00,000కి పైగా ఆల్గోస్ ఉన్నాయి. కొన్ని ప్రీమియం ఆల్గోస్ ఉన్నాయి. ప్రీమియం పెయిడ్ ఆర్ట్స్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ నేచర్ ఈస్ డిఫరెంట్. నేను చెప్తున్న నేను చెప్తున్న ఫ్యాక్ట్‌గా 5 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఫ్యాక్ట్. హానెస్ట్‌గా మీ దగ్గర ఉన్న పీఎన్ఎల్ ఏదైతే ఉందో ప్లస్‌లో ఉందా సిన్స్ 5 ఇయర్స్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. చూసుకోండి. సో అండ్ యాహ్! సో మై ట్రైనింగ్ వుడ్ బి ఓన్లీ ఫర్ హూ వాంటెడ్ టు ఎర్న్ ఇన్ ఎ డే 2K, 2K to 5K in between with a capital of 3 lakhs. Okay, I don't need more than that. So if you want learn with me, just DM me. I'll teach you how the market nature, what is a Nifty, Bank Nifty sectors ఏంటి, విక్స్ ఏంటి, పీసీఆర్ ఏంటి, మార్కెట్ నేచర్ ఏంటి, ప్యాటర్న్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, మార్కెట్లో పనిచేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే 4 గంటలకు పనిచేస్తాయి. గ్యాప్ థియరీ పనిచేస్తుంది మార్కెట్లో. మార్కెట్లో వర్క్ ప్యాటర్న్స్ వర్క్ చేస్తాయి. మార్కెట్లో వర్కింగ్ ఫిబొనాచి వర్క్ చేస్తుంది. మార్కెట్ వర్కింగ్ ఆన్ రేంజ్లో పనిచేస్తాయి. రేంజ్ అంటే ఆ రేంజ్ ఎంత ఉంటుంది, ఒక డేలో నిఫ్టీ రేంజ్ ఎంత, అంతే పాయింట్ మూవ్ అవుతుంది. న్యూస్ బేస్లో మూవ్ అయింది మనం చెప్పలేము. ఎందుకంటే మొన్న యూఎస్ ట్రేడ్ డీల్లో జీరో స్టాక్, రూపాయి స్టాక్ ₹1000 పోయింది. బికాస్ ఆఫ్ దట్ ట్రేడ్ డీల్ వచ్చేసింది. అది ఎవరు తెలియదు. ఓకే. బట్ యాక్చువల్గా మార్కెట్ మూవ్మెంట్ అయ్యేది ఒక రేంజ్ ఉంటుంది, 240 పాయింట్స్. నిఫ్టీ యావరేజ్గా రేంజ్ ఒక డేలో ట్రేడ్ చేస్తుంది. ఆ రేంజ్ ఇంపార్టెంట్. ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే 200 పాయింట్స్ అంటే ఆ రోజు ట్రేడ్ చేయకూడదు. ఇంకా ఎట్ ఎనీ కాస్ట్ మార్కెట్లో మూమెంట్ ఉండదు. అది ఫ్యాక్ట్. అది మీకు లేకపోతే ట్రేడ్ చేయకపోతే నాకు అన్నం అరగదు, ట్రేడ్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు అంటే ట్రేడ్ చేయండి, డబ్బులు పోగొట్టుకోండి. ఓకే. సో ఇది ఫ్యాక్ట్ అండి. మార్కెట్ ఫ్యాక్ట్ తెలుసుకోండి, మార్కెట్ నేచర్ తెలుసుకోండి. ఓకే. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 1,00,000 పైగా స్టాక్స్ ఉన్నాయి మనకి. దీంట్లో ఎఫ్&ఓ ఉంది, దీంట్లో ఎంసీఎక్స్ ఉంది, గోల్డ్ ఉంది, కమోడిటీ ఉంది, క్యాష్ మార్కెట్ ఉంది, ఫ్యూచర్ మార్కెట్ ఉంది. సో ఇన్ని మార్కెట్లో మీకు కావాల్సిందల్లా 5,000, 10,000. ఇఫ్ యూ ఎర్నింగ్ ఇన్ ఎ డే 5,000 ఎర్న్ చేస్తున్నదంటే మీ మంత్లీ 1,50,000 వస్తాయి. 1,50,000 అంటే హైదరాబాద్లో ఇది డీసెంట్ ఇన్కమ్. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ ఇన్కమ్ ₹1,00,000 కంటే ఎక్కువ ఉండదు. ఓకే. ఇఫ్ యూ ఇఫ్ యూ కన్సిస్టెంట్లీ యూ టేకింగ్ మనీ వితౌట్ గ్రీడీ లేకుండా మనీ తీసుకున్నావు అంటే 5,000 ఇన్ ఎ డే తీసుకుంటున్నావు. మొత్తం వీక్‌లో 5 డేస్ ట్రేడింగ్ డేస్‌లో నువ్వు 3 రోజుల ప్రాఫిట్ వచ్చినా, ఒక రోజు 2 రోజులు ఆగిపోయినా గానీ మీకు అప్రాక్సిమేట్‌లీ మీరు ప్లస్‌లోనే ఉంటారు. దిస్ ఇస్ మార్కెట్ ఫ్యాక్ట్. సో యాహ్! ఎవ్రీథింగ్ నేను చెప్తున్నా కదా! మార్కెట్ ఫ్యాక్ట్ తెలుసుకోండి, నేచర్ తెలుసుకోండి. లైక్ ఎ కార్ డ్రైవింగ్ అండ్ యాక్సిలరేటర్. సో హౌ యూ డ్రైవ్ ది కార్, హౌ యూ ప్రెస్ ది యాక్సిలరేటర్ అండ్ గో ది మార్కెట్. ఓకే. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మార్కెట్‌లో అన్నీ పనిచేస్తాయి. టు బి ఆనెస్ట్ పనిచేస్తాయి. బట్ మీరు తెలుసుకునే లోపు ఒక 1,00,000 ఇండికేటర్లు, 10 ఇండికేటర్లు తెలుసుకునే లోపు మీకు ఆల్మోస్ట్ మీ మైండ్ అనేది అన్నిటికి గ్యాప్ చేయలేదు. ఇది ఫ్యాక్ట్. ఓకే. సో రియాలిటీకి దగ్గరగా ఉండండి. సో నో అబౌట్ ది ఫ్యాక్ట్ మార్కెట్, టు బి ఆనెస్ట్. అండ్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్గోస్. టు బి ఆనెస్ట్, డోంట్ బిలీవ్ ఇన్ ఆల్గోస్. బికాస్ ఆఫ్ ఆల్గో ఇస్ నథింగ్ బట్ కోడింగ్. ఇఫ్ సమ్‌వన్ మీకు ఎవడైనా మీకు అంటే మార్కెట్‌లో కొన్ని బుక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అవన్నీ మార్కెట్‌లో ఇప్పుడు లేవు. బట్ ఆ బుక్స్‌లో ఉన్న ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ అనేది కరెక్ట్. మార్కెట్‌లో ఈ ఈ ఈ బయింగ్ అవుతుంది, ఇంత సెల్లింగ్ అవుతుంది. మార్కెట్‌లో ఈ పని చేస్తాయి. దట్ ఈస్ ఫ్యాక్ట్. బట్ టు బి ఆనెస్ట్ ఇప్పుడున్న 26లో అలాంటి బుక్స్ అవైలబుల్‌లో లేవు. ఓకే. బట్ లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ, ఆల్గోస్ మీద బిలీవ్ చేస్తే మార్కెట్‌లో ఎమోషన్స్ ఎట్లయితే అండి, ఎమోషన్స్ అన్నీ మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎమోషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ట్రేడ్ చేస్తారు. ప్రతి ఒక్కరు జాతకం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి లక్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్‌ని కలుపుకొనే మార్కెట్ ఉంటుంది. ఈ ఎమోషన్‌ని కలిపే జాతకం. ఈ ఎమోషన్ అన్నీ కలిపి అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉంది ఇక్కడ బేసికల్లీ. నీకు ఆల్గోస్ సిస్టమ్స్ ఉన్నా గానీ ఎండ్ ఆఫ్ ది డే మన మనుషులం చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్. మనం పని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ లక్ ఫ్యాక్టర్, జాతకము, సైకాలజీ, ఆస్ట్రాలజీ అన్నీ పనిచేస్తాయి. ఎందుకంటే మనం వర్కింగ్ ఆన్ హ్యూమన్ కాబట్టి. మన ఎమోషన్స్ ఇక్కడ పెడుతున్నాం కాబట్టి. సో మన మైండ్ పెడుతున్నాం కాబట్టి ఇది ఫ్యాక్ట్. సో అండర్స్టాండ్. సో బీ కాన్షియస్ అబౌట్ ది మార్కెట్ అండ్ know the market. Okay. Then trade safely. Enjoy.